1500 మీ దగ్గర ఉంటే ఒక 3 యూస్ఫుల్ గ్యాజెట్స్ చెప్తాను. ఈ గ్యాజెట్స్ మీ డే టు డే లైఫ్ లో చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పే గ్యాజెట్స్ లింక్స్ అనే డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే ఎంతో కొంత మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడంటే మనం ఏదైనా సినిమా చూడాలన్నా, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా, గేమ్స్ ఆడాలన్నా డైరెక్ట్ గా గూగుల్ క్రోమ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని వాడేస్తున్నాం. బట్ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే మనకి ఫెసిలిటీ లేదు. అప్పట్లో అంతా మనకి ఈ సీడీలు హవా నడిచేది. మీరు సినిమాలు వేసుకోవాలన్నా, గేమ్స్ ఆడాలన్నా, సాఫ్ట్వేర్స్ అన్నా ఏది వాడాలన్నా మీరు షాప్కి వెళ్ళి సీడీలు కొనుక్కొని వాడాల్సిందే. అయితే ఇంతకుముందు వచ్చే ల్యాప్టాప్స్లో, పీసీల్లో ఈ సీడీ డ్రైవ్ సపరేట్గా ఇచ్చేవాళ్ళు, ల్యాప్టాప్స్లో కూడా ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్లో సీడీ డ్రైవ్ ఇవ్వట్లేదు, ఎవరు ఈ సీడీలు కూడా వాడట్లేదు ప్రెసెంట్. సో ఒకవేళ మీ ఇంట్లో పాత సీడీస్ ఏమైనా దొరికాయి, దీనిలో ఏముంది ఈ సినిమా చూడాలి అన్న ఆశ మీకు కలిగితే మాత్రం మీకు ఈ గ్యాజెట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది ఎక్స్టర్నల్ సీడీ డ్రైవ్. ఇది యూజ్ చేయడం చాలా సింపుల్. జస్ట్ మనం బ్యాక్ సైడ్ చూస్తే మనకు ఒక యూఎస్బీ కేబుల్ ఉంటుంది. సో ఈ కేబుల్ ని మనం డైరెక్ట్ గా ల్యాప్టాప్ కనెక్ట్ చేయొచ్చు, లేదంటే టీవీస్ కూడా కనెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ గా కనెక్ట్ చేసి ఫ్రంట్ మనకి ఇన్ అండ్ అవుట్ కి ఒక బటన్ ఉంటుంది. సో బటన్ క్లిక్ చేస్తే ఈ డిస్క్ అనేది బయటకు వస్తుంది. దాని లోపల మనం ఈ సీడీ పెట్టేసుకొని క్లోజ్ చేసే చాలు ఆటోమేటిక్గా మనకి ల్యాప్టాప్లో ఆ సీడీ రన్ అయిపోద్ది. సో సినిమా ఉన్నా, గేమ్స్ ఉన్నా, ఏదైనా సరే మీరు రన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా నాలాగా ఇలాంటి వింటేజ్ కార్టూన్ షోస్ మిస్ అవుతుంటే ఈ గ్యాజెట్ మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా మంది ఒక అలవాటు ఉంటుంది, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బోర్ కొడుతుందని చెప్పేసి పాటలు వింటూ ఉంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, హెడ్ ఫోన్స్ పెట్టుకొని. సో అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వెనకాల వచ్చే హార్న్ సౌండ్స్, ట్రాఫిక్ సౌండ్స్ ఏమి వినిపించవు, చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. నాకు కూడా అలవాటు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పాటలు విన్నాం, బట్ అది కొంచెం డేంజరస్ పని. సో ఇలా బైక్ డ్రైవ్ చేస్తూ పాటలు వినాలనుకున్న వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ గ్యాజెట్. ఇది పోర్ట్రోనిక్స్ కాలర్ స్పీకర్. ఇది ఒక చిన్న 2 watt స్పీకర్. ఇది సింపుల్ గా మీరు కాలర్ కి క్లాంప్ చేసుకోవచ్చు, ఇట్లా కాలర్ కి పెట్టేసుకోవచ్చు. లేదనుకుంటే బ్యాక్ సైడ్ మీకు మ్యాగ్నెట్ ఉంటుంది. సో మ్యాగ్నెట్ ఓపెన్ చేసి సెట్స్ కి అటాచ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని యూజ్ చేసుకోవచ్చు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. అదే ఊడిపోదు అనమాట, చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అది. అండ్ ఈ బ్లూటూత్ స్పీకర్ మీద మీకు పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. వాల్యూమ్ పెంచడానికి, తగ్గించడానికి ఈ బటన్స్ యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్ వెళ్ళడానికి కూడా ఈ బటన్స్ లాంగ్ ప్రెస్ చేస్తే, ప్లస్ అని లాంగ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ట్రాక్, మైనస్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ కి సాంగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది మీకు బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్ చేస్తుంది. అండ్ IPX5 రేటింగ్ తో వస్తుంది. X5 అంటే మీకు డస్ట్ రెసిస్టెంట్ ఉండదు, ఓన్లీ వాటర్ రెసిస్టెంట్. ఏదైనా వాన పడ్డా, తుప్పర్లు పడ్డా ఇదైతే రెసిస్ట్ చేస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేయడం మాక్సిమం 10 hours బ్యాటరీ బ్యాకప్ అన్నారు. నేను చూసినప్పుడు అంత రాలేదు. ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటే ఒక 6 to 7 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో అవుట్డోర్ లో సౌండ్ ఎలా వస్తుందంటే మాత్రం హెవీ ట్రాఫిక్, భయంకరమైన ట్రాఫిక్ లో అందరూ హారన్ కొడతా ఉంటే మాత్రం మీకు అంతగా వినిపించదు. బట్ మీరు హైవేలో వెళ్తున్నా, ఏదైనా ప్రశాంతమైన రోడ్లో వెళ్తుంటే చిన్న హారన్ సౌండ్స్, బైక్ సౌండ్స్ అయినా పర్లేదు, కానీ మరి హెవీ ట్రాఫిక్ లో వెళ్తే ఏమి వినిపించదు. నార్మల్ గా కొంచెం ఫ్రీ రోడ్ లో వెళ్తుంటే మాత్రం ఈ సౌండ్ అనేది మీకు మోర్ దెన్ ఎనఫ్. ఒక ఇద్దరికి ఈజీగా అనిపిస్తుంది, వెనకాల కూర్చున్న వాళ్ళకి మీకు ఈజీగా అనిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కన్సిడర్ చేయొచ్చు. జనరల్ గా మనందరం పవర్ బ్యాంక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఈ పవర్ బ్యాంక్ లో ఎంత బ్యాటరీ మిగిలింది అనేది మనకు తెలియదు. జస్ట్ ఇక్కడ LED ఇండికేషన్ ఉంటుంది, 1-2 లైట్లు వెలుగుతూ ఉంటాయి. సో కరెక్ట్ గా ఎంత బ్యాటరీ మిగిలింది అనేది మనకి తెలియదు. బట్ ఈ పవర్ బ్యాంక్ లో ఎగ్జాక్ట్ గా ఎంత బ్యాటరీ మిగిలింది అనేది కూడా కనిపిస్తుంది. ఇది డాక్టర్ వాకో కంపెనీ నుంచి రీసెంట్ గా లాంచ్ చేసిన ఒక పవర్ బ్యాంక్ అనమాట. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి దీనిలో. ఇది ఒక 10,000 mAh పవర్ బ్యాంక్, మాక్సిమం 20 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పైన మీకు 3 పోర్ట్స్ కనిపిస్తున్నాయి, 2 USB పోర్ట్స్, ఒక Type-C పోర్ట్ కనిపిస్తుంది. Type-C పోర్ట్ మీకు మాక్సిమం 20 watt అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ డిజైన్ చూసుకుంటే అంతా కూడా ఒక ట్రాన్స్పరెంట్ డిజైన్, నథింగ్ డిజైన్ ఉంటుంది కదా, ఆ టైప్ లో అనిపిస్తా ఉంది. లోపల రెసిస్టర్లు, కెపాసిటర్లు ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ పవర్ బటన్ ఒకసారి నొక్కితే ఇక్కడ మీకు ఇండికేషన్ లో ఎంత బ్యాటరీ మిగిలింది అనేది కనిపిస్తూ ఉంటుంది ఎల్ఈడీలో. సో ఎగ్జాక్ట్ 65, 63, 62 అలా ఎగ్జాక్ట్ నంబర్ కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఇంకెంతసేపు మనం ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు అనేది ఎగ్జాక్ట్ గా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ పవర్ బటన్ ని డబుల్ ట్యాప్ చేస్తే మీకు లైట్స్ కూడా వెలుగుతాయి. ఇది లో లైటింగ్, ఇంకొకసారి నొక్కితే మీడియం లైటింగ్, ఇంకొకసారి నొక్కితే హై మోడ్ లైట్ వెలుగుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే SOS మోడ్ లో లైట్స్ వెలుగుతూ ఉంటాయి, అంటే బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇలా మీకు ఇది ఒక టార్చ్ లైట్ లాగా కూడా యూజ్ అవుతుంది. చీకట్లో ఈ లైటింగ్ చాలా ఎక్కువ వస్తుంది, మోర్ దాన్ ఎనఫ్. అండ్ వెయిట్ కూడా అంత బరువేం లేదు. బట్ కంపేర్ టు అదర్ 10,000 mAh పవర్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే కొంచెం బరువు ఉంది. ఇది 245 grams వెయిట్ ఉంది. ఎవరైతే ఒక 10,000 mAh పవర్ బ్యాంక్ లో ఈ ఫీచర్స్ అన్ని, లైటింగ్ ఉండాలి అండ్ మెయిన్ గా ఛార్జింగ్ ఇండికేషన్ కరెక్ట్ గా చూపించాలి అనుకుంటే ఈ పవర్ బ్యాంక్ లుక్ చేయొచ్చు. పైన మనకు ఒక హుక్ కూడా ఉంటుంది పట్టుకొని క్యారీ చేయడానికి. సో ఓవరాల్ గా పవర్ బ్యాంక్ బాగానే ఉంది, టెస్ట్ చేసిన వరకు ఏం ప్రాబ్లం రాలేదు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన 3 గ్యాజెట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే ఎంతో కొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.